17వ వాక్యం 18, 19 వాక్యాలు చదివి సహాయం చేయండి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. 20వ వాక్యం నేను చదువుతున్నాను, చూడండి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు ధూపము అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరూ. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లు ఒక నిమిషం ఆపకుండా స్తోత్రాలు చెల్లించి ప్రభువుని మహిమపరచుదాం. చెప్పాలి స్వరం ఎత్తి బిగ్గరగా ప్రభువుని మహిమపరచుదాం. పిల్లారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణములో, ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళం అనే ఒకటి ఉంది. ఆ గంగాళమును ఇత్తడితో తయారు చేసి, దానికి పీట కూడా ఇత్తడితోనే తయారు చేసి, ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో దాన్ని పెట్టాలి. దాంట్లో నీళ్లు నింపాలి. ఈ నీరు నింపే వారు కూడా వేరొక వాళ్ళు ఉన్నారు, నియమించబడిన వారు మాత్రమే ఆ పని చేయాలి. పిల్లరా, మీరు గమనిస్తే ఈ గంగాళములో ఇది ఇత్తడితో తయారు చేసి దానిని ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టిన తర్వాత దానిని నీళ్లతో నింపాలి. ఇక్కడ నీరు పరిశుద్ధాత్మకి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం అందరము కూడా దేవుని పరిశుద్ధాత్మ చేత కడుగబడాలి, శుద్ధీకరించబడాలి. అందుకే ఇంతసేపు విజ్ఞాపనలు, ఇంతసేపు ఆరాధన క్రమం దేనికంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. కొంతమందికి అనిపించవచ్చు, ఏంటి ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఎంతసేపు ఆరాధన చేస్తారని మీరు అనుకోవచ్చు. కానీ కారణం ఒకటే, దేవుని సన్నిధిలో ఆరాధనలో ఎక్కువసేపు నిలబడలేని వాడిలో పరిశుద్ధాత్ముడు లేడు. కన్ఫామ్ అది. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉంటే ఎంతసేపైనా ఆరాధన చేయొచ్చు. హల్లెలూయా. ఆ నడిపింపు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్ అన్నప్పుడు అందరూ జోష్గా హల్లెలూయా చెప్పాలా, ఆమేన్ అని చెప్పాలా. తీవ్రమైన శ్రమల్లో నుంచి, లోయల్లో నుంచి లాగవతల పడేసిన జనం నీరసంగా ఉన్నట్టుగా ఇక్కడ ఉండొద్దు. దేవుని సన్నిధికి వస్తే అన్నీ మర్చిపోయి స్తోత్రం చెల్లించండి. ఆయన్ని మహిమపరచండి. మీ శక్తిని కూడగట్టుకొని ప్రభువుని స్తుతించండి. ప్రభువుని మహిమపరచడానికి కూడా సిగ్గెందుకండి నాకు అర్థం కాదు. సిగ్గా, భయమా, లేకపోతే ఇంకేంటో తెలియదు. ఓ మాట చెల్లించి చెప్తానండి, నీవు స్తుతించకపోతే రాళ్ళు కేకలేసి స్తుతిస్తాయి. ఎందుకు దానికి అవకాశం ఇవ్వాలి? మీరే స్తుతించండి. నారు స్వరం ఇచ్చాడు దేవుడు. స్తుతించి మహిమపరచండి. ఆయనకి స్తుతి అన్నా స్తోత్రం అన్నా చాలా ఇష్టం. పిల్లరా, ఇక్కడ మీరు గమనిస్తే గత రాత్రి కాలం నుంచి ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం వరకు ప్రభు సన్నిధిలో సిద్ధపడుతూనే ఉన్నాను. ఏం చెప్పాలి మీకని. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రంతా, మధ్యాహ్నం అంతా, సాయంత్రం అంతా కూర్చున్నా కానీ ఇవ్వలేదు మెసేజ్. ఇక్కడికి వచ్చి కూర్చుని నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడు ఇస్తాడనేది ఎవరికి తెలియదు. పోరాటం, ప్రార్థించడమే మన పని. ఆమేన్. ఈ గంగాళము అనబడినది మందిర ఆవరణములో ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఉంటది. ఇక్కడ దీన్ని ఇత్తడితో తయారు చేసి ఆ పీట మీద పెడతారు. ఆ గంగాళం దాన్ని నీళ్లతో నింపుతారు. ఇప్పుడు ప్రియులారా, ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క గంగాళము యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు దేవుడు ఎందుకు నియమించాడు దాన్ని అక్కడ? ఈ క్రమం పరలోకములో ఉండదేనా? అవును. ఈ వస్తువులన్నీ పరలోకములో ఉన్న నిజమైన వస్తువులు అంటే వాటిని సారూప్యంగా దర్శన రీతిగా మోషేకి దేవుడు చూపించడాన్ని బట్టి దాన్ని తయారు చేసి ఆవరణములో, గుడారములో, దేవుని మందిర ఉపకరణాలు ఒక భాగముగా దాన్ని చేశారు. ఇప్పుడు ఈ గంగాళము మనకేం తెలియజేస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. మనం గంగాళము
ఎందుకోసం అక్కడ దేవుడు పెట్టాడంటే దేవుని సేవకులు అహరోను కానీ ఆ దినములో నియమించబడిన అహరోను కానీ ఆయన పిల్లలు కానీ దేవుని సేవ చేయటానికి నియమించబడిన వారు కనుక వారు ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి సేవ చేయాలంటే హోమ ధూపము అర్పించాలంటే దేవుని పరిచర్య ఏదైనా మందిరంలో చేయాలంటే బయట నుంచి వచ్చేవాడు ఖచ్చితంగా ఆ గంగాళం దగ్గర ఆగాల్సిందే. దేవుని స్తోత్రం. ఆ గంగాళం దగ్గర ఆగాలి, ఖచ్చితంగా ఆగాలి. ఎందుకు ఆగాలి? ఆకపోతే ఏమవుద్ది? ఆగకుండా కాళ్ళు కడుక్కోకుండా, అసలు ఆ ప్రాసెస్ ఉన్నా కానీ కాళ్ళు కడుక్కోకుండా నువ్వు గుడారములోకి వెళ్తే చస్తావు. ఎందుకు ఈ శుద్ధీకరణ? రేపు పెద్ద మహానుభావులు వచ్చి రేపు వచ్చినప్పుడు వాడు ఇలా సావడంతో ఇస్తే నువ్వు పోతావు. ఇచ్చినందుకు నాకు, తీసుకున్నందుకు నీకు ఉంటుంది మజా. మ్యాంగో జ్యూస్ కాదు మజా అంటే. హల్లెలూయా. ఏం సరదాగా తమాషా కాదు. దేవుని వాక్యం ఇది, దేవుడు పెట్టిన క్రమం ఇది. సరైన వర్షిప్ లేదు, సరైన ఆరాధన లేదు, కాసేపు వాక్యం విని వెళ్ళిపోతావు. నువ్వు సిద్ధపడినట్టేనక. మీ అందరికి రేపు బలమైన క్లాస్ ఇవ్వబోతున్నాను, మామూలు కాదు. ఇక వస్తే ఉంటారు, లేకపోతే ఇంకో చర్చ చూసుకుంటారు. అయిపోద్ది రేపుతో ఫినిష్. ఇక అట్ట ఉన్నాడు దేవుడు, అట్ట ఉన్నాడు మీ మీద. నేను కాదు, ఆయన అట్లా ఉన్నాడు. ఈ వాక్యాలు ఇచ్చాడంటే ఆయన అట్లా ఉన్నాడు మీ మీద అర్థం. నేను సెట్ చేసింది కాదు అది. నేను సెట్ చేయడానికి రాత్రి నుంచి ప్రయత్నం చేస్తున్నా, సెట్ అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చాక సెట్ చేశాడు. దేవుని స్తోత్రం. చెప్పండి మరి. ఆయన ఇచ్చింది కాదు ఏంటి చెప్పండి నన్ను. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత పోకిలన్నా ఇలా బైబిల్ ఆడ పడేసి ఇసుకుబట్టి ఏంది ప్రభా ఏ మాట ఇవన్నీ మేలకుండా కూర్చున్నా. గంటల తరబడి ధ్యానం, ప్రార్థన చేయటం, మేలకుండా కూర్చోవటం. ఈట్లేదు ఆయన. ఇక్కడికి వచ్చాక ఇచ్చాడు. అంటే మీ పట్ల దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏదో సరి చేసుకోవాల్సింది ఉంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినప్పుడల్లా 2 చేతులు ఎత్తి పరమ తండ్రిని స్తుతించండి. రెక్లెస్గా కాకుండా, నిర్లక్ష్యంగా కాకుండా. ఎమ్మెల్యే ఎన్నిసార్లు దండం పెట్టినా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేనే, దేవుడు దేవుడే. హల్లెలూయా. ఆయన గణపరచండి 2 చేతులు ఎత్తి. హల్లెలూయా. మంచిది, జాగ్రత్తగా వాక్యం వినండి. ఈ గంగాళమును దాటుకొని కాళ్ళు కడుక్కోకుండా యాజకుడు వెళ్ళడానికి లేదు. వాడు ధైర్యం చేసి, సాహసం చేసి ఒకవేళ కాళ్ళు కడుక్కోకుండా దేవుని గుడిలోకి, మందిరంలోకి వెళ్ళిపోయి పరిచర్యలో పాల్గొంటే వాడు చస్తాడంట అక్కడే. ఏంటా ఆఫ్టర్ ఆల్ కాళ్ళు కడుక్కోకపోతేనే చచ్చిపోతాడా నాయన. బల తీసుకునేవాడు కావున యోగ్యమైన మంచి మనస్సాక్షితో నీవు సిద్ధపడి ఉంటే, 1 కొరింథీ 11:27 ప్రకారము ఏముంది? ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, ఇంకా బైహార్ట్ అవలా? బైహార్ట్ అంటే కంఠస్థం రాలా? బిడ్డ వినండి అమ్మా. కాబట్టి ప్రభు యొక్క రొట్టెను ఎవడు అయోగ్యముగా తినునో, లేక ఆయన పాత్రలోనికి త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి అవుతాడు. ఇప్పుడు మనం అపరాధులు అవటానికి వస్తావా ఇక్కడికి? ఇప్పుడు రేపు అపరాధులు అవటానికి తీసుకుంటావా? అంటే సరైన సిద్ధపాటు లేకుండా గంగాళం దాటి వెళ్ళిపోతావా? ఎంత ధైర్యం నీకు అసలు? అందుకే దేవుడు గుడారములోకి వెళ్ళేటప్పుడు, ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శుద్ధీకరణ అవసరం. బల్లలో చెయ్యి వెయ్యాలంటే నీకు శుద్ధీకరణ కంపల్సరిగా ఉండాలి. డైరెక్ట్ గా పవిత్రమైన బల్లలో చేయి పెట్టి నువ్వు తీసుకొని తింటే, సరైన సిద్ధపాటు లేకుండా తీసుకుంటే, వాళ్ళు గుడారంలోకి వెళ్ళి సచ్చినట్లుగా మన పని కూడా అంతే అవుటే. మీలో చాలా మంది నిద్రిస్తున్నారు, తొందరగా పోతున్నారు. కారణం ఏంటంటే, పౌలు గారు అంటున్నాడు కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, మీలో ఎందుకు తొందరగా నిద్రిస్తున్నారంటే సరైన సిద్ధపాటులో లేకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటున్నారు బల్ల. అందుకు మీలో చాలా మంది నిద్రిస్తున్నారు. అనేకులు రోగులయ్యారు, అనేకులు బలహీనలయ్యారు. కాబట్టి దీన్ని తీసుకునేటప్పుడు యోగ్యమైన మనసుందా పరిశీలన చేసుకొని తీసుకోవాలండి. ఏ తమాషా అయిపోయింది ప్రతివాడికి. ప్రార్థన అంటే చాలు 7ంటికి అయితే ప్రార్థన, 7:30కి, 8, 8:30కి, 9, 9:30. భయం లేదు అసలు. భయం లేదు మీకు. దేవుడి భయం అంటే సరిగ్గా సమయానికి వచ్చి కూర్చుని ఆరాధన చేస్తారు. మీరు పరిచర్య చేయరు, పట్టాలని వేసి నాకు వచ్చి కూర్చుంటారు. సిగ్గు లేదు కొంచెం కూడా. మీరు ఆలోచించుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ధోరణి మార్చుకోండి. దయచేసి నేను చెప్తున్న మాటలు హృదయంలో తీసుకొని ప్రేమతో తీసుకుంటారో, ఇంకెట్ట కఠినంగా తీసుకుంటారో తీసుకోండి. కానీ ఒకటి, సరిగ్గా మాత్రం మారకపోతే దేవుడు ఒప్పుకోడు. నేను ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని. మీరు చర్చకు వచ్చారు కానీ సరైన క్రమం లేదు.
క్రమం లేనివాడు దేవుని సహవాసంలో బల్ల తీసుకోకూడదు. అక్రమం చేయి వాళ్ళారా మీరు నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. క్రమం లేని వాడికి దేవుడికి ఇష్టం ఉండదు. ఆయనకి క్రమం లేని వాళ్ళంటే ఇష్టం ఉండదు. పిల్లరా, నేను ఒకటే మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా మీలో ఉన్నవాళ్ళు దేవుడి భయం నిజంగా ఉంటే రేపటి నుంచి ఆరాధనకి టయానికి రండి. దేవుడి భయం ఉంటే ఆరాధనకి రండి. దేవుడి భయం లేదా అసలు ఈ చర్చికి రావద్దు. దేవుడి భయం లేనివాడు ఈ చర్చికి రానక్కర్లేదు. సమయాలు పాటించిన వాడికి, విజ్ఞాపనలు చేయని వాడికి, ప్రార్థన అలవాటు చేసుకోవడానికి ఈ మందిరం సరిపడదు. ఈ సహవాసం కానీ ఉపదేశం కానీ సరిపడదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మీతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది. కుదరదు సార్. అమ్మా మీరు దండం పెడతా, అవసరమైతే కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా, మీ కాళ్ళు కడగమన్నా కడుగుతా. కానీ సమయాలు క్రమాలు లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. లెక్కలేదు. దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవాళ్ళు దేవుని మందిరానికి సరిగ్గా టయానికి వచ్చి కూర్చుంటారు. ఈ రోజు నుంచి మీరు సరి చేసుకోకపోతే రేపటి నుంచి నేను రేపే లాస్ట్ రోజు అవుద్ది మీకు వాక్యం చెప్పటం. లాస్ట్ రోజు అవుద్ది. రేపటితో రావచ్చు. పాస్టర్ గారు వస్తారు, లేకపోతే ఇంకెవరో ఒకళ్ళు వస్తారు. లాస్ట్ రోజు అవుద్ది. క్రమం లేదు. ఇందాక నుంచి నా హృదయంలో మండుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అణిచిపెట్టాడు. ఇప్పుడు జబీలు చేస్తున్నాడు. క్రమం లేని వాళ్ళని చూస్తే నాకు నచ్చదండి. బల్లారాధన పోగొట్టుకునే వాళ్ళంటే నాకు నచ్చదండి. ఎందుకంటే నువ్వు బాప్తిసం దేనికి పొందేవో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎందుకు రాలేదు ఈరోజు చాలా మంది రాలేదు. వాళ్ళ ఇష్టమైపోయింది సార్. బల్ల తీసుకోకపోవటం నీ ఇష్టమా? అలాంటప్పుడు బాప్తిసం ఎందుకు పొందావు? ఎందుకు రక్షించబడ్డారు వీళ్ళు? నీ వల్ల ఏంటి ఉపయోగం? పరలోకంలో ఏంటి ఉపయోగం? రాని వాళ్ళ గురించి, నీ గురించి కాదు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. దేవుడు ఎంత కఠినంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత క్రమంగా చెప్తున్నాడంటే, ఒకవేళ మీరు ఆ గంగాళాన్ని దాటిపోతే నువ్వు కాళ్ళు కడుక్కోకుండా దేవాలయంలోకి వెళ్ళి పరిచర్య చేస్తే ఆ దమ్ము, ఆ ధైర్యం నీకుంటే నువ్వు చస్తావురా అంటున్నాడు. ఆ గంగాళాన్ని నువ్వు దాటిపోగలవా? అహరోను కుమారుడి నాదాబు, అబీహులు, దేవుడు ఒక రూల్ పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు. మీరు దాటిపోతే నువ్వు చస్తావు అంటున్నాడు. లేపు వాళ్ళతో ఆ గంగాళం దగ్గరకు వచ్చాంట, నువ్వు బయట స్నానం చేసిరా, నువ్వు బయట సిద్ధపడిరా, నువ్వు బయట ఇంటి దగ్గర ఎంత మంచిగా సిద్ధపడి వచ్చినా కానీ ఆ గంగాళము దగ్గర ఆగాల్సిందే. అక్కడ నీ కాళ్ళు కడుక్కోవలసిందే. అక్కడ నీ మనసు శుద్ధీకరించబడాల్సిందే. ఈ శుద్ధి అయిన తర్వాతనే రేపు బల్ల తీసుకోవాల్సిందే. పద్ధతి లేదు, పాడు లేని చర్చలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం ప్రకారం నడుచుకొని చర్చలు చాలా ఉన్నాయి. అక్కడ హాయిగా బతకొచ్చు, ఎట్టయినా బల్ల తీసుకోవచ్చు, ఎప్పటికైనా పోవచ్చు. తుస్సుమని పోతారు, మధ్యలో ఎప్పుడు పోతాడో తెలియదు. దేవుని శరీరమును, యేసయ్య శరీరము, ఆయన రక్తము పవిత్రమైందని తెలిసి కూడా మంచి సిద్ధపాటు లేకుండా తీసుకోకూడదు నేను అనే ఇది లేకుండా మనము దేవుని సన్నిధికి వచ్చి డైరెక్ట్గా శుద్ధీకరణలో కాకుండా వచ్చి బల్ల తీసుకుంటే, నువ్వు దేవాలయంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోను అనే దేవుడు ఒప్పుకోలేదే, నిన్ను ఎలా ఒప్పుకుంటాడు? ఈ బాప్తిసం పొందే సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అర్థమవుతుందా? ఈ బాప్తిసం పొందే సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మేము విఐపీలమని, వాడికి దేవుడు భయం లేదు. దేవుడు భయం ఉన్నవాడు గంగాళం దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. అర్థమవుతుందా తమ్ముళ్ళు? అర్థమవుతుందా? గంగాళము దగ్గర ఉండాల్సిందే, రావాల్సిందే, అక్కడ కాళ్ళు కడుక్కోవాల్సిందే, శుద్ధీకరణ జరగాల్సిందే. ప్రభు దగ్గర నువ్వు శుద్ధీకరించబడిన తర్వాత దేవుని మందిరములకు వచ్చి బల్ల తీసుకోవాలి. పవిత్రమైన దానిని నువ్వు అపవిత్రంగా ఉండి తీసుకుంటే సత్తావురా నాయన, పోతావు ఏదో ఒక రోజు. నా మాట, పౌలు గారు మన లేఖనాల్లో రాసిన మాట అది. చెప్పండి సార్, చస్తారంట సరిగ్గా తీసుకోపోతే. అందుకే శుద్ధీకరణ పెట్టారు. ఎందుకు పెట్టానో పాస్టర్ గారు ఎందుకు పెట్టాడో అర్థమై చావట్లేదు కొంతమంది ఇప్పటికీ. ఆ ప్రార్థన పెట్టారు, శుద్ధీకరణ కాదు, ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెట్టేది అంటే ఏడుపు మొహవా? ప్రార్థన పెట్టేది శుద్ధీకరణ కూడిక. ప్రార్థనలో రకాలు ఉన్నాయి. ఎలా పడితే అలా వాటిని నువ్వు మిస్ చేసుకోవడానికి కుదరదు. ఆమేన్.
శుద్ధీకరణ పొందాల్సిన వాడు ఎవడైనా గాని ఖచ్చితంగా గంగాళం దగ్గరకు రావాలి. వాడు శుద్ధీకరించబడాలి. దేవుడు ఒప్పుకోలేకపోతే ఇష్టమైపోయింది. దేవుడు అంటే ఏం చేయట్లేదు కదా, అందుకని మీకు కూడా సమయం లేదు. చాలా మంది లేటుగా వచ్చారు. దేవుడి భయం లేదు, మీకు కూడా లేదు. దేవుడి భయం లేదు. ఒక దైవజనుడిగా 12 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇక్కడ సేవ సాక్షిగా, నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడి సాక్షిగా ఈ మాట నేను ప్రకటిస్తున్నాను. క్రమం లేని వాడిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మీరు గమనించండి, నేను గంగాళం దగ్గరికి రాను, శుద్ధీకరించుకోను, డైరెక్ట్గా దేవాలయంలోకి వెళ్తానంటే పోయేది నువ్వే. సరైన సిద్ధపాటు లేకపోతే ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు? ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు నువ్వు పాపక్షమాపణ పొందావు? నీ పాపాలన్నీ ఉచితంగా క్షమించాడు కదా. మరి దైవ భయం ఏది? మిగతా కొంతమంది రాలేదు, వాళ్ళకి రేపు రొట్టిచ్చే పనే లేదు. తీసి పక్కన పడేయటం ఇక నుంచి. ఎందుకంటే దైవ భయం లేదు. దైవ భయం లేదని దేవుడు పరలోకానికి తీసుకురాడు వాళ్ళని. ఆయన తీసుకురానప్పుడు నాకేం పని? ఇక్కడ మీరు శుద్ధీకరణ దగ్గర అంటే గంగాళము దగ్గర మీరు ఆగాల్సిందే. నేను డైరెక్ట్గా దేవుని మందిరంలోకి వెళ్తానని అహరోను కానీ నాదాబు అబీహులు కానీ ప్రయత్నం చేస్తే లోపల అడుగు పెట్టిన వెంటనే చచ్చిపోతారని రాయబడి ఉంది వాక్యంలో. చదవండి ఆ మాట, 20వ వాక్యం. వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. చెప్పండి, తాము. మరి నా తిప్పలంతా ఏంటి? మీకు లేనిపోయిన అనారోగ్యాలు వస్తాయేమో, మీకు లేనిపోయిన సమస్యలు వస్తాయేమో, మధ్యలో పుట్టుక్కుమంటారేమోనని భయమేసి ఈ శుద్ధీకరణ పెట్టి, అయ్యా అట్ట కాదయ్యా, ఓర్చుకోనయ్యా, వీళ్ళు క్షమించయ్యా, నువ్వు కూడా రండమ్మా ఎందుకు పెట్టావు ఈ కూడిక? ప్రత్యేకంగా నీ క్షేమం కోసం, నీ మేలు కోసం, నువ్వు సావకుండా బతికుండటం కోసం, జీవం పొందటం కోసం. హల్లెలూయా. గంగాళము దగ్గర శుద్ధీకరణ కావాలి. అదే ఈ కూడిక. ఈ శుద్ధీకరణ కూడికే గంగాళము. ఇది శుద్ధీకరించుకునే కూడిక. ప్రాణ ఆత్మ దేహములను క్రీస్తు రక్తముతో కడగబడే కూడిక ఇది. పరిశుద్ధాత్ముడి వల్ల శుద్ధీకరించబడే కూడిక, పరిశుద్ధాత్ముడి వల్ల అభిషేకించబడే కూడిక, పరిశుద్ధాత్ముడి వలన ఒక నూతనమైన కృప పొందే కూడిక ఇది. హల్లెలూయా. తమాషా కాదు దేవుడంటే. అధికారులు అంటే భయపడతావు, లోకంలో ఉన్న వాళ్ళంటే భయపడతావు, ఆడియుడు అంటే భయపడతావు. దేవుడు భయం లేదేంటండి? కుదరదు. ఈ లోకంలో శుద్ధీకరణ ఏంటో తెలియకుండా డైరెక్ట్గా కొన్ని చర్చిలో బలిచ్చేస్తున్నారు. అసలు వాడు సిద్ధపడుతున్నాడా లేదనేది అక్కర్లా. వీడు బాప్తిసం పొందాడు, వీడికి ఇచ్చేద్దాం అన్నట్టే ఉంటున్నారు. వీడు కూర్చున్నాడా, వీడు మంచివాడా కాదా, ఇంకొచ్చి వీడు పరిశీలన చేసుకుందామా, ఈ సహవాసం ఒకేసారి వచ్చి ఒకేసారి ఇవ్వకుండా కొన్ని 4 రోజులు పరిశీలిద్దామా, అసలు చూద్దాం అనేది లేదు. నేను ఖచ్చితంగా బల్ల ఇచ్చేటప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని బాప్తిసం పొందడానికి ముందుకు వస్తే బల్ల తీసుకోవడానికి వస్తే వాళ్ళతో నేను వెంటనే చెప్తాను ఏంటంటే, నువ్వు సిద్ధపడ్డావా లేదా అని అడుగుతా. ఆడి సిద్ధపడలేదు, మరి ఎందుకు చేజాపేవన్నా చాలాసార్లు చర్చిలో, నందిగాం చర్చిలో సహవాస కూడికలు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి పోతుంటారు. సిద్ధపడిపో తీసుకోవద్దన్నా. నిర్మోహమాటంగా చస్తావురా నువ్వే, నీ మీద జాలేసి నేను ఇట్లా. హల్లెలూయా. కఠినత్వం కాదు సార్, నువ్వు పోతావన్న భయం. అరే దేవుని క్రమాలు తెలియక చర్చలు చాలా ఉన్నాయి సార్. అక్కడ నిత్య జీవం ఉండదుక. వాడు పోవటమేగా, అగ్నిగుండానికి పోవటమే, నిత్య జీవం లేదేమీ లేదు. శుద్ధీకరణ చేసుకొని భయభక్తులతో బల్ల తీసుకునే సంఘం ఏదైనా ఉంటే వారు నిశ్చయముగా నిత్య జీవానికి వెళతారు, నిత్య జీవార్థమైన ఫలములు భుజించడానికి వెళతారు. వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అపోస్తల ఉపదేశములు కట్టబడుతున్న వాళ్ళు. రేపో మాపో 4 రోజులు ఇంకొన్ని రోజుల్లోనైనా అపోస్తల ఉపదేశమే ఉన్న సంఘములు దేవుని రాజ్యానికి ఎత్తబడతాయి. దట్స్ ఆల్. అసలు అపోస్తల ఉపదేశం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు నా ప్రాణానికి. ఏం చెబుతావు?
ఇన్ని సంవత్సరాలైంది దేవుడు నన్ను వాక్యంలో ఎదిగేలా చేశాడు, కృపలు ఎదిగేలా చేశాడు, వరాలు ఎదిగేలా చేశాడు, అన్నిట్లో ఎదిగేలా. మరి మీరు ఎదిగారా? అపోస్తులు అంటే 12 మంది అపోస్తుల శిష్యులు. వారికి దేవుడు పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహించిన ఉపదేశమే వాక్యం. ఆ వాక్యాన్ని ప్రకటించాలి, అది ప్రకటించాలి. గ్రంథాల్లో, నోట్సుల్లో ఎవడు సంస్థలోడు రాసిన ఎన్ని చెప్పడం కాదు, అది కాదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆయన ఇచ్చిన మాటలు ప్రకటించటం దేవుడు నేర్పిన సత్యం. దిస్ ఈస్ ది ట్రూ, ఇది సత్యం. కొట్టికెళ్ళపూడి ప్రాంతంలో ఒక చర్చి ఉంది. ఆ పాస్టర్ గారు మీకు తెలుసు అనుకుంటాను, బహుశా పాస్టర్ పాల్ వినీల్ గారు పిలిపించారు. ఫస్ట్ రోజు వచ్చాడు మొన్న కూటాలకి. వాళ్ళ చర్చిలో మొన్న ఆరాధన జరిగితే ఆ చర్చిలోకి ఎవరైనా ఆరాధనకు రావాలంటే బయట సెల్ ఫోన్లు విడిచిపెట్టి ఆడ పడేసి చర్చిలోకి రావాలి, స్విచ్ ఆఫ్ చేసుకొని, లేదా సైలెంట్లో పెట్టుకొని అక్కడ పడేసి బయటే ఉండాలి. చర్చిలో లోపలికి తీసుకొస్తే ఒప్పుకోరు. నువ్వు చర్చిలోకి ఫోన్ తీసుకొచ్చేటట్టయితే బయట ఉండి అక్కడే ఉండి, అసలు రాబాకంటాడు ఆయన, రావద్దు అసలు చర్చిలో. అక్కడే బయట పెడతారు, అన్నీ ఒక చోట పెడతారు, స్విచ్ ఆఫ్ చేస్తారు, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెడతారు, లేదా సైలెంట్లో పెడతారు. పెట్టేసి మందిరానికి వచ్చి సంపూర్ణంగా నిండు మనసుతో ఆరాధన చేసిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి అప్పుడు ఏదన్నా వచ్చి అప్పుడు చూసుకుంటారండి. అది సార్ దైవ భయం అట్ట పెంచాలా, అది అసలు కరెక్ట్ క్రమం. అది దేవుని స్తోత్రం చెప్పరే. మీతో సూటిగా సీరియస్గా మాట్లాడుతున్నాడు దేవుడు, మీరు సైలెంట్గా ఉన్నారేంది? హల్లెలూయా. మీరు వాక్యం మీకు సూటిగా మాట్లాడుతుంటే మాత్రం మీరు సైలెంట్ అయిపోతారండి. లేదు నేను కరెక్ట్గానే ఉన్నానంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. తగ్గింది అంటే దేవుని ఆత్మకార్యం జరుగుతున్నట్టే సార్. ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, సంఘానికంట ప్రేమతో మాట్లాడి లేనిపోని ప్రేమను తెచ్చుకొని కార్చేవాడు ఆడు బొబ్బలు పెట్టేవాడు, గండించేవాడు గద్ది చెప్పే బుద్ధి చెప్పేవాడు నీ క్షేమాన్ని కోరేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి, ఖండించి గద్దించి బుద్ధి చెప్పి నీ మీద ఉన్న ప్రేమతో ఆ సెల్స్ వేయకుండా యూరా సెల్స్ ఏంటండి, మీకు దండం పెడతా. నీవు చావకుండునట్లు ఆ శుద్ధీకరణ లేక ఆ గంగాళము నీకు ఉపయోగకరమైనది. ఇప్పుడేనండి నేను బలమైన ప్రార్థన చేసుకొని వచ్చానండి, సెట్ అవ్వదు. శుద్ధీకరణలో పాల్గొని బల్ల తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది దాటితే కుదరదు, ఇది రాకపోతే కుదరదండి, కుదరదు సార్. ఎబ్రీ పత్రిక దీన్ని మనందరికి తెలిసిన మాట ఒకసారి చదువుతాను మీకు అర్థం కావటం కోసం. ఆయన శుద్ధీకరించేవాడు కాదా? మాట్లాడాలి. ఆయన శుద్ధీకరించేవాడు, యేసయ్య శుద్ధీకరించేవాడు అనండి అందరూ. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో 2వ వాక్యాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి, లేదంటే ఒక్క నిమిషం ఉండండి. 3-4 యేసు ప్రభు వారి గురించి అండి, అక్కడ రాయబడి ఉంది, చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, మొత్తం యేసు ప్రభు అంతా కూడా యేసు యొక్క తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సారూప్య స్వభావ స్వరూప దర్శనమే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మూర్తిమంతం అంటే ఆయన ఎట్టున్నాడో మూర్తి భవించినట్లుగా యేసు ప్రభు కూడా అంతే ఉన్నాడు. హల్లెలూయా. చదవ తర్వాత తన మహత్తు గల మాట చేత తన మహత్తు గల మాట చేత అనండి అందరూ సమస్తాన్ని నిర్వహించుచున్నవాడు అనండి. కొంచెం గట్టిగా చెప్పండి రా. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్న సమస్తము కూడా ఆయన నోటి మాట చేత నిర్వహిస్తున్నాడు. హల్లెలూయా. మంచిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. నేను ఒక దైవజన్ చూశాను, పరవస్తు సూర్యనారాయణ గారని, బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్. ప్రభు చిత్తమైతే ఈ మధ్య నేను అంటే అంతకు ముందు కూడా తెలుసు నాకు ఆయన,
ప్రభు చిత్తం అయితే ఒక్కసారి ఆయన్ని పిలవాలనే ఒక ఆలోచన కలిగింది మన సంఘాల్లోకి. ఆయన బ్రాహ్మిన్స్ వాళ్ళు ప్రభువుని తెలుసుకొని నమ్ముకొని గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు కూడా. అయితే ప్రియులరా, నేను మీకు ఇప్పుడు ఎందుకు చెబుదాం అనుకున్నానంటే ఆ విషయాన్ని, ఆయన కొన్ని లేఖనాలు చాలా అద్భుతంగా బోధిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉపదేశ క్రమాన్ని ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నారు. ఆయన కనుక మన దగ్గర ఒకసారి పిలిస్తే మన సంఘాల్లో కొంతమందికి ప్రక్షాళన జరుగుద్దని ఒక ఆలోచన ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి, ప్రక్షాళన జరగాలి. జరగకపోతే సెట్ అవ్వదు. దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, వినండి, అర్థం చేసుకోండి. చర్చికే రానివాడు దేవుని రాజ్యానికి ఏమొస్తాడు? మాట్లాడాలి, అవునా? చర్చికి రానివాడు దేవుని రాజ్యానికి ఏమొస్తాడు? రాడు. కన్ఫర్మ్ అది. అపరాధముల విషయములో శుద్ధీకరణ తానే చేసి అని రాయబడి ఉంటుంది. అంటే మన అపరాధములన్నిటినీ కూడా శుద్ధీకరించింది ఎవరు? ఆయనే. మన దోషములు, పాపములు, అతిక్రమములన్నీ కూడా శిలువ యాగం వలన మనకేం చేశాడు? విమోచన కలుగు చేశాడు. ఇప్పుడు మన అపరాధాలన్నీ కడిగాడు, శుద్ధీకరించాడు. దేనితో? తన పరిశుద్ధ రక్తముతో. హల్లెలూయా. God has proclaimed his blood to clean his people. తన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని వచ్చి తన జనులను శుద్ధీకరించాడంట. పాపాలన్నీ పూర్తిగా తొలగించాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన తన ప్రజలను వారి పాపం నుండి తానే విమోచించును. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఒక స్త్రీ, పాపాత్మ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల దగ్గర ఉండి కన్నీరు కార్చి యేసు పాదాలు కడిగి అత్తరు పూసి అభిషేకించి ఆయన తన తల వెంట్రుకలు యేసు ప్రభు పాదాలు తుడిచినప్పుడు ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు, ఏ మేరకు ప్రేమిస్తున్నావు, ఏ రేంజ్ లో ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను బట్టి నీ పాపాలు క్షమించబడతాయని కూడా వాక్యం తెలియజేస్తుంది. నాట్ ఓన్లీ హోలీ బ్లడ్, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను బట్టి పాపాలు క్షమించబడతాయి. ఎవడికి యేసుప్రభు దీనికి ఈ మాట గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, నవ్వి చూడండి అందరూ. అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. ఒకడు 500 దేనారములు, ఒకడు 50 దేనారములు ఉన్నారు. వాళ్ళు అప్పు తీర్చలేనందున ఆ అప్పిచ్చిన యజమాని వారి రుణములను క్షమించెను అని చెప్పాడు. చెప్పి ఆ పరిసయ్యుడిని అడుగుతాడు, ఇంటికి పిలిచిన పరిసయ్యుడిని, వీరిలో ఎవరిని ఎక్కువగా క్షమించెను అని అడిగితే ఆ పరిసయ్యుడు అంటాడు, ఎవడు ఎక్కువ అప్పు తీసుకున్నాడో వాడినే ఎక్కువ క్షమించినట్లుగా నాకు తోచుచున్నది అని అంటాడు. పిల్లరా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, సేమ్ అలాగే నువ్వు నన్ను పిలిచావు కానీ నువ్వు నన్ను సరిగా ప్రేమించలేదు. ఈవిడ నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదములు కన్నీటితో కడిగింది, తన తల వెంట్రుకలతో చూసి అత్తరుపూసి అభిషేకించింది, తను నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుందో చూసావు కదా. సీమోను, నూనె లేదు, తవలేయలేదు, నీళ్ళు వేయలేదు, నువ్వే మర్యాద చేయలేదు, కానీ ఈవిడ అత్తరు పూసి అభిషేకించింది. ఈమె గురించి అన్ని చోట్ల నా సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె గురించి చెప్తారని చెప్పి రాయి. పిల్లలు, నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఎక్కువగా ప్రేమించటం అంటే అది క్రియల్లో చూపించాలి. అందరు ఎందుకు సంతోషించలేకపోయారు ఈ మాట విషయం? ముగ్గురు ఎందుకు సంతోషించారు? ఆ 3-4 ఎందుకు సంతోషించారు? ఏమా? క్రీస్తునందు నీకు ప్రేమ ఉంది, కానీ అది తక్కువ మోతాదులో ఉంది. అందుకే పెద్దగా స్పందించట్లే. ఆయన ప్రార్థనలన్నా, సహవాసం అన్నా, వాక్యం అన్నా పెద్దగా స్పందించరు. ఎందుకంటే యేసు ప్రభువుని కొద్దిగా ప్రేమిస్తున్నారు. అందుకే మీ పాపాలు కూడా కొద్దిగా ఎందుకు ఎక్కువగా శుద్ధీకరించాల దేవుడు? ఇది ప్రేమ తక్కువైపోయింది. సిలువలో ప్రాణం పెట్టి రక్తమును కార్చి ఆఖరి రక్త బొట్టు వరకు గుండెలోది కూడా మిగిలింది కూడా రక్తము నీళ్లు కూడా కాల్చేసి నీ కొరకు ప్రాణం పెడితే నువ్వు దేవునికి సమయమే, దేవుడికి భయం లేదు నీకు. అసలు ఏ మనుషులండి? సరైన ప్రార్థన చేసుకోరు ఇంట్లో. ఆయన సన్నిధికి వెళ్ళరు, ప్రార్థన చేసుకోరు, మొరపెట్టరు, క్షమించమని అడగరు.
ఒకటేమట ఒకటి పేర్చుకుంటున్నారు పాపాలు, ఇంకా బాప్తిసం పొందిన తర్వాత కూడా. అయ్యో 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 అయ్యో, వీరికి భయంకరమైన శ్రమ. ఇక్కడ మీరు గమనించండి, ఈవిడ తన ప్రేమ ఎంత ఉందో చూపించింది, తను పశ్చాత్తాపడుతుంది, చేసిన పాపాలు ఒప్పుకుంది, అలాగే ఎంతో హానర్ చేసింది ఆయన్ని. ఇదంతా యేసుప్రభు వారు ఆమె గురించి చెప్పి, విస్తారంగా నువ్వు నన్ను ప్రేమించావు గనుక నీ పాపాలన్నీ క్షమించేస్తున్నాను నేను అన్నాడు. ఆ పక్కన పరిశీలి గారు, ధర్మశాస్త్రోపదేశకులు గారు వచ్చిన వాళ్ళంతా ఏమనుకున్నారు, పాపములు క్షమించడానికి ఈయన ఎవరు అసలు అని అనుకుంటున్నారు. ఎవరేందిరా నాయన, సర్వాధికారి అయిన దేవదేవుడు, భూలోకానికి వాక్యమైన దేవుడు దిగి వచ్చాడు, ఆయన తప్ప ఎవరు క్షమించేది, నిన్ను శుద్ధీకరించేది ఎవరు? విస్తారమైన కూటం జరుగుతుంది ఒక ఇంట్లో, ఓ ఫుల్గా జనం వచ్చారు. ఎప్పుడైనా చూడండి, యేసయ్య చాలా మంది ఇళ్ళకి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆ ఇళ్లలో ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక ఇల్లు అని రాయబడి ఉంది, కానీ ఇంటి యజమాని పేరు రాయవాలి అక్కడ. వెళ్ళేసరికి ఊరు మొత్తం, ఊరు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంటి చుట్టూ ఉన్నారు, జనం కిక్కిరిసిపోతున్నారు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరో ఒక ఆయన పక్షవాయువు కలిగిన వ్యక్తిని మనసు మీద పట్టుకొని 4 తాళ్ళతో 4 మూలలు కట్టి డైరెక్ట్ గా తీసుకెళ్ళటానికి ప్లేస్ లేక ఇల్లెక్కి పెంకులు తీసి డైరెక్ట్ యేసు ప్రభు నుంచి ఇంటిపై నుంచి దింపారు. నేనేమంటానంటే, ఇక్కడ దేవుడు ఎవరిని చూసి ఆ వ్యక్తిని బాగు చేశాడని రాయబడింది అక్కడ? తీసుకొచ్చిన 4 విశ్వాసాన్ని చూసి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వీడికి ఏమి లేదు, వీడికి ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ఉన్నది ఎవరికి? తీసుకొచ్చిన వాళ్ళకి ఏముంది? యేసు ప్రభు అయితేనే ఇతన్ని బాగు చేస్తాడు, ఖచ్చితంగా ఇతన్ని బాగు చేయగలడు అని వచ్చాడు. వీళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా? మనకి తెలియని విషయం ఏంటో తెలుసా? దేవుడు అక్కడ అందరి ముందు బయలుపరిచాడు. ఏంటంటే, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తున్నానల్లా ముందు క్షమించేది ఎవరు సార్ పాపాలు? ఆ అర్హత ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభు వారి ఒక్కడికే ఉంది, ఇంకా ఎవరికి లేదు ఈ లోకంలో. ఎందుకంటే ఆయన పాపరహితుడు. ఇప్పుడు ఆయన ఉంటాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని అంటాడు. లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళండి. అక్కడ వచ్చిన శాస్త్రులు పరిచయాలు కొట్టారుగా, శనిగి గొనిగే జనం ఎక్కడైనా ఉంటారుగా. వాళ్ళు ఏమంటారు తెలుసా? పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరు? ఈయనకి ఏంటి అధికారం? ఈయన ఎవరు అసలు? ఈయనకి అక్కడికి అధికారం, ఈయనకి అక్కడిది అధికారం. యేసుప్రభువారు అంటాడు, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదు అంటాడు. ఐ హ్యావ్ ఎ రైట్ టు ఫర్గివ్ యువర్ సిన్స్ ఆల్ ద పీపుల్. ప్రతి ఒక్క మనిషిని పాపాలు క్షమించే అధికారము నాకుందని అంటాడు. ఇప్పుడు చెప్పండి, కడిగేది ఎవరండి? క్షమించేది ఎవరండి? మన్నించేది ఎవరండి? హల్లెలూయా. చెప్పరేమండి గట్టిగా? సంతోషంగా చెప్పండి సార్. దేవుణ్ణి మహిమపరచండి అమ్మా. కాబట్టి అంతగా దేవుడు నీ కొరకు నీ పాపాలు క్షమించి సిలువలో మరణించి అన్ని శ్రమలు పడి అంత వేదన చెందిన ఆయనకు నువ్వు శుద్ధీకరణ కూడికలో శుద్ధీకరించుకొని పవిత్రమైన పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని పానము చేయుటకు సరైన సిద్ధపాటుకి రాకపోతే ఎలా ఉండాలి? పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి రా. హల్లెలూయా. నువ్వు పాపాలు ఒకవేళ దేవుడు స్కాన్ చేస్తే అన్ని పాపాలు 0 కనబడతాయి. ఇప్పుడు ఏముండవేక. హల్లెలూయా. 0 కొత్తగా చేస్తే అకౌంట్ తెరుస్తాడులే, కానీ పైన ఖాతా తెరుస్తాడుగా, పైన బ్యాంక్ ఖాతా. దాని గురించి ఇక తీర్పులోకి వస్తామంట. విషయం చెప్పనా? బల్లారాధన తృణీకరిస్తే డేంజర్. చదవండి అన్నమాట. అమ్మా అది కాదురా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఏంద్రా కూర్చోండి. ఇరవై 29. ఇవాళ నన్ను అన్ని పురుగులు నింపేస్తాను. ఎవరిని? మళ్ళీ అందరూ చెప్పండి అన్నమాట. అంటే దాని అర్థం దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుని తొక్కటం అంటే బల్లని నాకు అక్కర్లేదు, నేను తీసుకోను. అంత డేర్ ఎవడు చేయలేదు ప్రపంచంలో. వాడెవడన్నా చేస్తే వాడు సైతాన్ని పట్టినోడు అయితేనే చేస్తాడు. హల్లెలూయా. తృణీకరించడం కూడా ఉంది ఇందులో. నేను తీసుకోనండి, ఈ వారం నేను సిద్ధపడలేదు. ఎంత ఘోరమైన మాట! ఎందుకు సిద్ధపడలేదు నువ్వు?
హల్లెలూయా. ఎందుకు సిద్ధపడలేదు అంటే మరి రకరకాలుగా ఉందండి. అటు తిరిగాను ఇటు తిరిగానండి, సరిగ్గా సిద్ధపడ మరి అందుకే శుద్ధీకరణ పెట్టి సిద్ధపడి ఇక్కడ. హల్లెలూయా. శుద్ధీకరణ దేనికంటే నువ్వు సిద్ధపడటానికే. ఆమె ఒప్పుకో, బలహీనతలు ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, చెడ్డ చూపులు ఒప్పుకో, చెడ్డ మాటలు ఒప్పుకో, తీర్పు తీర్చిని ఒప్పుకో, అన్ని ఒప్పుకోడు సార్. అందుకే శుద్ధీకరణ. గంగాళం దాటిపోతానంటావు ఎవరా? అసలు గంగాళం దగ్గర రానంటావు, అసలు ఆవరణానికి రానంటావు, అంటే మందిరానికి రానంటావు. ఓహో, నీకు 50 మందిని ఇస్తే నువ్వేందిరా 10 మందిని తెచ్చావని దేవుడు నన్ను అనరేపు. ఎందుకో తెలుసా? ఇక్కడ మామూలు ఉపదేశం కాదు. ఫిల్టర్ అయిపోతారు. ఏసు రక్తమే చేయం. హల్లెలూయా. ఫిల్టర్ అయిపోతారు సార్. ఏం సార్ మరి 50 ఇస్తే నేను మాత్రం ఏం చేయను? చూడు ఒకసారి రికార్డ్ వేసుకోనంటే, నేను రికార్డ్ వేసుకో చూసుకోనంటే మొత్తం చూస్తాడు. చూసినప్పుడు శుద్ధీకరణ పెట్టాను లేదా? పెట్టాను అన్న. ఇదేంది మరి వాళ్ళ సంగతి నాకేం తెలుసు ప్రభు, నువ్వే చూసు. ఈ 10 మందికి కిరీటాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకేం తక్కువ కాదు. నా కిరీటం నాకే ఉంటది. పోయేది మీ కిరీటమే. అరే రే 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 చెప్పిన మాట రే. గంగాళం దాటి బాబాకండి, డేంజర్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, వాడలోకి ఎప్పుడు ప్రవేశించారు? 270 మందితో ప్రవేశించారు. వాళ్ళు పోతున్నారు పాపం. ఆడో విశ్రాంతి దినం, ఉపాస దినం అయిపోయిందంట. ఉపాస దినం గతించిపోతే భయం అవుతుందంట పౌలకి. అరే అంత భక్తి గల దైవజనుడు, పిలుపున్న దైవజనుడు, సేవ చేస్తున్న క్రీస్తు కోసం నిలబడిన దైవజనుడు, ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పడుతున్న దైవజనుడు, పర్లేదు ఒక్కరోజు ఉపవాస ప్రార్థన పోతే ఏమైంది లేని అనుకున్నాడా? లేదు. 14 రోజులు ఓడ ప్రయాణం వెళుతున్న తర్వాత అంట మొత్తం గబ్బిగంగా అయిపోయి మా బాగా మేఘాలు ఆవరించిపోయి వర్షం పడుతుంటూ కట్టిక చీకటి అయిపోయింది. పగలేదు రాత్రి ఏదో అర్థం కాని భయంకరమైన స్థితిలో ఉపవాస దినం దాటిపోయింది అని దిగులు పడుతున్నాడంట. అయ్యో మనకి అపాయకరం అంటున్నాడు ఆయన. ఎంత భక్తి సార్ అసలు దేవుడు అంటే. మనకేముంది ఉపవాస దినం, అది పోగొట్టుకుంటే చాలు, అది పోవటమే ఆనందం అని ఉంటుంది కొంతమందికి. పౌలు గారు అంటాడు, ఆ ఒక్క ఉపవాస దినం పోయినందుకు నేను ఎంత బాధపడుతుందని తెలుసా? అమ్మో, ఉపవాసం లేకుండా, మనం ప్రార్థన లేకుండా మన ఆత్మీయ ప్రయాణం, లేకపోతే ఓడ ప్రయాణం అపాయమని నాకు తోచుచున్నది అని అన్నాడు పౌలు. పిల్లరా, ఆత్మీయ జీవితంలో వారానికి ఒక్కరోజైనా కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే ఆ వారమంతా ఎలా క్షేమం వస్తుంది? ఎలా ఆత్మీయంగా బలపడతాం? ప్రభు మీ మనసులు తెరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క శరీరమును, క్రీస్తును పాదములతో తొక్కి ఎవరు తాను పరిశుద్ధపరచబడుటకు, అందరు చెప్పండి అన్నమాట, నేను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. హల్లెలూయా. నీవు పరిశుద్ధపరచబడుటకు సాధనం ఏంటి సార్? నిబంధన రక్తమే కదా. అంటే నిన్ను పరిశుద్ధపరిచేది యేసు రక్తం. నువ్వు రోజు ప్రతి నెల తాగుతున్నావే అది ఆమె. నీవు పరిశుద్ధపరచుటకు సాధనమైనది, నిన్ను పరిశుద్ధపరిచే నిబంధన రక్తం. అందుకే యేసన్న గారు పాటలు రాశారు, మనం ప్రతి నెల పాడుకుంటే. ఏం పాటది? మనసాక్షిని శుద్ధి మనసాక్షి ఏం చేస్తుంది అంట? రక్తం అది శుద్ధి చేస్తుంది. ఆమె మన దేహాన్ని యేసు రక్తం ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. ఆమె మనం క్లీన్ అయిపోతాం అంతే. హల్లెలూయా. పరిశుద్ధపరచబడతాం అంతే. అందుకే దాన్ని తీసుకోవాలి ప్రతి నెల. వారం తీసుకునే వాళ్ళు వారం తీసుకోండి, ప్రతి నెల తీసుకునే ప్రతి నెల తీసుకోండి, మొత్తానికి తీసుకోవాలి. శుద్ధీకరించబడాలి. యేసు రక్తం అంట మనల్ని పరిశుద్ధపరిచే సాధనం. యేసు రక్తమే జయమో జయమోరా, సిలువ రక్తమే జయమో జయమోరా, పరలోకమే శాశ్వతం రా. మీకు రాదా పాట? యేసు రక్తమే జయం అంతే. చెప్పండి అందరు, యేసు రక్తమే జయం అనండి. యాజే సైతాన్ని గద్దించండి, వాడు భయపడాలి ఆ మాటకి. అడా గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్నది, నీవు పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తం అది. మోషే గారు అంటాడు,
ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆ ప్రత్యక్ష గుడారం ఎదురుకు తీసుకొచ్చాడు 30 లక్షల మందిని. వాళ్ళందరి కోసం నిర్దోషమైన గొర్రెపిల్ల వధించి, నిష్కల్మషమైన గొర్రెపిల్ల వధించి, పవిత్రమైన గొర్రెపిల్ల వధించి, మచ్చ డాగు ముడత లేని గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని పాత్రలో తీసుకొని, ఈ రక్తాన్ని ఇలా తీసి 3 సార్లు ఇశ్రాయేలు ప్రజల మీద ప్రోక్షించి, గుడారం మీద, సేవ పాత్రలన్నిటి మీద ప్రోక్షించి పవిత్రపరచబడింది అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. సర్వలోక మానవుల పాపములన్నిటినీ పరిశుద్ధపరిచే నిబంధన రక్తం, యేసు రక్తం నిన్ను శుద్ధి చేసేది. ఎంత ఘోరమైన పాపమైనా ఒక్క బొట్టు క్లీన్ చేస్తుంది, శుద్ధి అయిపోతాం అంతే. క్లీన్ గా దేవుడు స్కాన్ చేస్తే, తండ్రి యెహోవా దేవుడు స్కాన్ చేస్తే నీలో 0 కనపడతాయి పాపాలు. ఎందుకంటే అంత పవర్ఫుల్ జీసస్ బ్లడ్. ద బ్లడ్ వాజ్ హోలీ. నీవు పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. అదే పాతకాలంలో, నిబంధన కాలంలో మోషే గారు నియమించింది, మోషే గారు నిర్వహించింది, దేవుడు ప్రవేశపెట్టడం ద్వారా నిర్వహించింది. అది ఒక సూచన. కానీ కొత్త నిబంధనలు ఏమైంది? అది నెరవేర్పు. మనము, వాళ్ళేమో సూచనలో ఉన్నారు, మనమేమో నెరవేర్పులో ఉన్నాము. సూచనలో ఉన్నోళ్లే రక్షించబడితే నెరవేర్పులో ఉన్నవాళ్ళు ఇంకెంత కాపాడబడతారు సార్. హల్లెలూయా చెప్పరే. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. పౌలు గారు అంటాడు ఈ మాట. కృపకు మూలమగే ఆత్మను నిరాకరించిన వాడు, బల్లను నిరాకరించిన వాడు. తీసుకోలేడానికి కుదరట్లేదు సార్, నాకు ఇప్పుడు తీసుకుంటాను సార్, కానీ ఈసారి నేను తీసుకోను సార్, ఈసారి లేదండి. వీడికి ధైర్యం చాలట్లా. ఎందుకు తీసుకోవట్లేదు బల్ల? చాలాసార్లు నేను ఈ బల్ల కార్యక్రమంలో ఒకసారి చాలా మందిని, ఒక సంఘస్థులందరినీ పిలిపించి ఒకసారి ఒకేసారి ఇస్తా ఉంటాగా, ఒక్కోసారి సంవత్సరానికి ఒకసారి మనం అందరం కూడి, సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడి జూన్ 17వ తారీఖు యాక్చువల్గా మనం అలా చేయాలి. ఆ రోజు అలాగే చేశారు. కొంతమంది మహాతల్లు మహానుభావులు రాలేదులే, కానీ అప్పుడు అలా జరిగింది. ప్రభు చిత్తం అయితే ఈ 2025 సంవత్సరం ప్రభు చిత్తం అయితే మే నెలలో, అప్పుడు పెంతెకొస్తు పండగ దినం వస్తుంది. ఆ పెంతెకొస్తు పండగ దినమున సంఘములన్నీ సమకూర్చి ఆ రోజు ఆరాధన బహుబలముగా జరిగించి ఆ రోజు బల్ల ఇవ్వాలనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలకు బలంగా జరగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను తిరస్కరించటం, బల్లని తిరస్కరించటం. ఇది బల్ల తీసుకోవడానికనే వచ్చావా నువ్వు? అయితే కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించకూడదు. ఇక్కడ చూడండి, చాలా మంది అంట అలాగే దేవుని ఆత్మను తిరస్కరించారు, బల్లను తిరస్కరిస్తున్నారు. అలా 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 కొంతమంది చేస్తే నేను కొంతమంది చూశానండి. అన్ని జనుల నుంచి క్రీస్తులోకి వచ్చిన వారిని, వాళ్ళు కష్టాలు రావడంతో, రోగాలు రావడంతో అంత విలువైన గొప్ప దేవుణ్ణి మర్చిపోయి విడిచిపెట్టారండి. విడిచిపెట్టి మరలా వెనక్కిపోయారు. ఆ వెనక్కిపోయిన వాళ్ళు ఏం చేసినట్టు? దేవుని కుమారుని మరలా సిలివేసినట్టే. వాళ్ళు ఏం బోధించారు అసలు ఆ సేవకులకి? నాకు చాలా మంది తెలుసు ఇలాంటి వాళ్ళు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే ఆ నష్టం ఆ తిరస్కరించిన వాడిదే. గంగాళం దగ్గరికి వచ్చి శుద్ధీకరించుకొని దేవాలయంలోకి వచ్చి బల్ల తీసుకొని చక్కగా దీవించబడవయ్యా అంటే, కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తే ఎట్లా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మను తిరస్కరించటం అంటే, పరిశుద్ధాత్మ అంటే ఇంత గోలగోలగా ఉంటుందా? పరిశుద్ధాత్మ అంటే ఎగురుతారా? పరిశుద్ధాత్మ వస్తే ఎలా ఉంటారా? అలా ఉంటారు. ఇవన్నీ నీకు ఎందుకే? అసలు ఈ సబ్జెక్ట్ అంతా నీకెందుకు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సైలెంట్గా వచ్చినట్లేదుగా, మాట్లాడరే. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడి సంగతి చెప్తున్నాను నేను. ఆమేన్. ఇంతకీ శుద్ధీకరణ ప్రాముఖ్యమా కాదా? ప్రాముఖ్యమా కాదా? మీకు అర్థమైతే చాలు. దాన్ని దాటి వెళ్ళగలవా? దాన్ని దాటి దేవాలయాలకు వెళ్ళగలవా? దాన్ని దాటి బల్ల తీసుకోగలవా? లేదు. జాగ్రత్తలు పాటించకుండా, సిద్ధపాటు లేకుండా బల్ల తీసుకుంటే దోషులవుతాం.
అపరాధులవుతాం, చచ్చిపోతాం. అది మ్యాటర్. తర్వాత నిర్గమాకాండం లూకాసు వార్త 8వ అధ్యాయం. త్వరగా ముగించేస్తున్నాను నేను. లూకాసు వార్త 8వ అధ్యాయం 22, 23, 24. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. చాలు, తలపైకి ఎత్తండి. ఇందాక ఆ గంగాళాన్ని నీళ్లతో నింపారు, ఓకేనా? ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నువ్వు కడగబడితేనే దేవాలయంలోకి వెళ్ళి బల తీసుకోవాలి, శుద్ధీకరణ ఉండాలి అని మాట్లాడాడు దేవుడు. నెంబర్ 1. నెంబర్ 2, నీవు ధోని అయితే, అందరు చెప్పండి, నేను ధోని అయితే. హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి ఆ మాట. నేను ధోని అయితే నీలోకి పరిశుద్ధాత్మే రావాలి. నీ నావని అవతల ఒడ్డుకి నడిపించేది యేసు ప్రభువారే. హల్లెలూయా. ఎందుకంటే ఆ ధోనిలో నీతో పాటు ప్రభు ఉండాలి, అప్పుడే నీకు అపాయం తప్పుద్ది. ఆ ధోనిలో ఆయన ఉండేటట్టు నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. రైట్, ఇక్కడ మీరు వినండి. అపాయకరమైన స్థితిలో ఉన్నారు శిష్యులు, మిక్కిలి అపాయకరం. కానీ యేసు ప్రభు హాయిగా నిద్రపోతున్నాడు. ఏది? గాలివానలో. ఇప్పుడు భయంకరమైన గాలివాన వస్తుంది, కానీ యేసు ప్రభు వారు ఓడ అరమరన తలవంచుకొని పడుకున్నాడు, నిద్రపోయాడు బాగా. ఆయన వీళ్ళు గోలగోలగా అరుస్తున్నారు, ప్రాణాపాయ స్థితి వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన లేపారండి. లేపితే యేసయ్య గాలిని సముద్రాన్ని గద్దించాడు. గద్దించిన వెంటనే అవి ఆగిపోయాయి, నిమ్మలమైపోయింది. ఈయన ఎవరో, ఎలాంటి వాడో, ఈయనకి గాలి సముద్రం లోబడుతున్నాయని చెప్పాడు. వీళ్ళు భయపడ్డారు. యేసయ్య వెంటనే ఏమన్నా తెలుసా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడు. మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. అంటే దేవుడు నాతో పని లేకుండానే వీళ్ళు విశ్వాసం ద్వారానే ఇవన్నీ చేయగలరనేగా దేవుడి ఉద్దేశము. దేవుని స్తోత్రం చెప్పండి. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడుంది? నీకే విశ్వాసం అంటే ఆగా ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు మాత్రమే, మామూలు విషయం కాదు. అనాలిగా జీసస్ ఈజ్ విత్ us, క్రియేటర్ ఈజ్ విత్ us. హల్లెలూయా. గాలి సముద్రం ఆగా. యేసు ప్రభు నీటి మీద నడిచొస్తుంటే నువ్వు నడిచొద్దు, నేను నడిచొస్తానన్న పేతురు. మరి ఆ టైంలో గాలి యేసు ప్రభు చేస్తాడు, నేను కూడా చేస్తాను ఇప్పుడు అని అనొచ్చుగా. హల్లెలూయా. నీకు ఒక భయం, ముందే అనుమానం, ముందే అవిశ్వాసం, ముందే అనుమానం, ముందే అవిశ్వాసం, ముందే ఆదిలోని అంశపాద అంటారు, చూశారు అట్లా. అందుకే ఏది జరగదు మన మొహాలకి. దేవుని స్తోత్రం. విశ్వాసులైతే కార్యసిద్ధి వెంటనే కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏం జరుగుద్దో ఏమో, నాకు ఒకటే భయంగా ఉందంటే అది అవుద్దా? ఊరిని విశ్వాసం, ఏం విశ్వాసం అంటే? నేను ఒకటే చెప్పా, ప్రభుత్వం అన్నమాట, జూలై నెలలో మందిరం పూర్తి చేస్తాను, లింగాలపూడి మందిరం. ఆమేన్ అన్నాను. చేశాను, ప్రయత్నాలు కూడా చేస్తున్నాను త్వరగా అది ముగించడానికి. ఇక్కడ కూడా అంతే మందే, ఈ మందిరం కూడా మందే. ముందుకు రావాలి అందరూ. దేవుని స్తోత్రం. ఈయన వాళ్ళందరూ రేపు తీసుకురాబోతే ఊరుకోడు దేవుడు. యేసు నామములో ఆగిపోతుంది, అది ఆపేస్తున్నాను అంతే. కుదరదు, అసలు మాట్లాడే పని లేదు. మీరు నవ్వద్దు, నేను చాలా సీరియస్గా చెబుతున్నా. డబ్బులు ఇవ్వకపోతే కుదరదు, మందిరానికి తీసుకొచ్చి ఇచ్చేయాలి అర్జెంటుగా. ఆగిపోయిందండి మందిరం. మీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా, ఆగిపోయింది కదా. ఒకసారి మేము ఇచ్చాం కదండి, 2 సారి, ఇది 3వ సారి, 30వ సారి అవసరమైతే ఏంటి నష్టపోతాయి? ఏమన్నా దేవుడికి ఇచ్చిన నష్టపోయారా? హల్లెలూయా. ఆ దోణె నీళ్లతో నింపబడింది. నేను ఒక మాట చెప్తా, నీవు దోణె అయితే, సముద్రము లోకానికి పోల్చాడు దేవుడు. సముద్రాన్ని లోకానికి పోల్చాడు. ఈ లోకం సముద్రం, ఈ లోకం అంతా అనబడిన సముద్రం నీ దోణిలోకి రాకూడదు. హల్లెలూయా. ఆమె భౌతికంగా వాళ్ళు వెళుతున్న ఆ సరస్సు మీదలో గాలి తుఫాను వచ్చింది, నిజమే, కాదంటలేదు. ఆ దోణి నిండా వలల చేత నీళ్లు నింపబడ్డాయి, నిండిపోయింది, దోణి మునిగిపోయేటట్టు ఉంది, వాస్తవమే.
నేనేమంటానంటే ఆత్మీయంగా, లోకము అనబడిన సముద్రం నీ ధోనిలోకి వస్తే నీకు చాలా అపాయం. లోక ఆచారములు, లోక సమస్యలు, లోకంలో ఉన్న పోకడ, లోకంలో ఉన్న వస్త్రాలు, వస్త్రధారణ, లోకంలో ఉన్న ఏదైతే అన్యజనుల సాంప్రదాయాలు, లోకంలో ఉన్న ఏదైతే దేవుడు చేయొద్దన్నాడు అవన్నీ ఈ నీ ధోనిలోకి వస్తే అది మునిగిపోద్ది. జాగ్రత్త, చెయ్యొద్దు. నేను ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా ఈ సంఘం మారట్లా. అన్యజనుల ఆచారాలు ఒకటి చచ్చినా చేయొద్దు, ఒకరి ఇల్లు గృహప్రవేశమైనా చేయొద్దు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, వద్దు అని దేవుడు చెప్పాడు. నువ్వు తగలబెట్టి తీసుకొచ్చి పెడుతున్నావు, నీతో పాటు మమ్మల్ని ముంచుతున్నావు. ఏదిరా నీ ధైర్యం అసలు? ఈ పెద్దలందరికీ బుద్ధి చెప్పే రోజు ఒక రోజు రావాలని ప్రభువుకి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. బుద్ధి రావాలి, వాళ్ళే మారు మనసు పొందాలి ముందు. అసలు ఈ ఊర్లో నుంచి నన్ను నిలేసిన పర్లా, చర్చికి రావద్దన్న పర్లా, కానీ సత్యాన్ని బోధ చేయకుండా వెళ్ళను. రేపు దేవుడి దగ్గర క్లీన్ గా నిలబడతామండి. మార్చకుండా ఊరు మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది. వాళ్ళకు ఉంటది సార్ పైన శేషు రక్తం కొరడా పట్టుకుంటాడు పైన దేవుడు. పెద్దలు మారిపోవాలని నా ఉద్దేశం. ప్రేమతో ఎంత చెప్తున్నా ఎక్కట్లేదు, సంఘాన్ని కలుషితం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు నామములో వాళ్ళు మార్చబడుదురుగాక. హల్లెలూయా. సంఘం పెద్ద ఎవరయ్యా అంటే అందరూ ఏం చెప్పినా పరిశుద్ధాత్ముడు అని చెప్పాలా. ఎవరే మీ సంఘ పెద్ద? పరిశుద్ధాత్ముడు. ఏది సార్ మరీ అంత దేవుడు పిచ్చి ఉండాలి కానీ అంత పిచ్చి ఉండకూడదు అంటాడు మళ్ళీ వాడు. సైతాన్ గడాడు ఎట్టైనా మబ్బి పెడతాడు. లోకం అండి ఇది అని చేయకపోతే అలాగా నీ కీడు వస్తుంది. మళ్ళీ నీడు పెద్ద పెద్ద డైలాగ్ వదులుతాడు. వీడికి గుండెలో భయం పట్టుకుంటుంది, కీడు జరుగుతుంది అంటారు, ప్రతిదాన్ని ఒప్పుకుంటాడు. మా మావయ్య గారు చచ్చిపోయినప్పుడు దిన కార్యక్రమం పెట్టల. కొన్ని కార్యక్రమాలు కొన్ని సంఘాలు సరి చేస్తారు, చేయరు. నేను అన్ని దాని గురించి కాదు, పెద్దయ్య గారిదైనా మందైనా, కానీ అందులో ఆచారం ఉండకూడదు. ఏం ఉండకూడదు బిడ్డ? ఆచారం. గొడవలు తీసి పదమా, ఆడి బట్టలు మొత్తం అందులో వేస్తారు, ఆడి బుడి చడుగు పోతారు, ఏంది రకరకాల బియ్యం పోతారు, సందాలు పోతారు, డబ్బులు చిల్లర మర్చిపోతారు, చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తి లేదు. దేవుడు ఎవరెవాడు? అన్నీ సాంబ్రాన్ని పోతారు. అస్సలు మొత్తం ఎవరు మనయా? మరి తెలిసి ఎందుకు చేస్తున్నారు? మీరు దేవుడికి లెక్క చెప్పుకోవాలి ఒకరోజు, ఖచ్చితంగా చెప్పాలి. మీ విషయం చెప్పనా? దాని వల్ల కూడా సంఘం అపవిత్రమవుతుంది. నేను ఈ ధ్యానంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాయి, నేను చెప్తున్నాను మీకు. ఆమేన్. మీరు అలా అపవిత్రం అవ్వకూడదు. మీరు పవిత్రమైన సంఘంగా ఉండాలి. ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన నిర్దోషమైన సంఘముగా, క్రీస్తుకి సమానమైన మహిమ గల భార్యగా ఉండాలి సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పట్లా? మంచిగా చెప్పట్లా? మంచి వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. నీ ధోని లోకమనబడిన వాటితో నింపబడితే అది అపాయం. లోక ప్రేమలు, అట్రాక్షన్స్, లోకంలో ఉన్నవన్నీ నువ్వు ప్రేమించి వాటిని హక్కును చేర్చుకొని నువ్వు ఏదో రకంగా ఇదైపోతే నీ ధోనికి డేంజర్. చెప్పిన మాట వినకపోతే నీకే నష్టం. సంఘమా ప్రియులారా, పరిశుద్ధమైన సంఘం దాని కొరకంట దేవుడు ప్రాణం పెట్టాడంట. మురుకోళ్ళు ఎంతమంది ఉంటే దేవుడికి అక్కర్లేదు సార్. హల్లెలూయా, హల్లెలూయా. మురికోళ్ళు దేవుడికి అక్కర్లేదు సార్. నిష్కల్మషమైన సంఘం, పరిశుద్ధమైన సంఘం, దేవుడు ఆ సంఘం కొరకే ప్రాణం పెట్టాడని ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆమేన్ అని చెప్పట్లా? గట్టిగా స్తోత్రం చెప్పట్లా? హల్లెలూయా. లాస్ట్ మాట, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, మీ విడుదల సమీపించింది. హల్లెలూయా. విడుదల సమీపించిందంటే జైల్లో ఉన్నకైతే బయటికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నాడు వాడు. అసలు ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరు బంధించారు ఇక్కడ? నేను పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీద మీరు స్వాతంత్రం ఉందంటండి, కానీ స్వతంత్రం ఎంతవరకు? డిసిప్లిన్గా ఉండాలా. స్వతంత్రం ఉంది కానీ డిసిప్లిన్గా ఉండాలి.
ఆమె కొలసి పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23. ఏంది సార్ ఎంతసేపు తీశారు? అమ్మో. చాలు. మొదటిగా గత కాలంలో మనం దేవునికి దూరస్తులమా కాదా? మాట్లాడరే కాదా? ఒకసారి 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, పోనీ 20 ఏళ్ల క్రితం అనుకోండి, దేవునికి 30 ఏళ్ల క్రితం దూరస్తులం కాదా? మేమైతే 30-35 ఏళ్ల క్రితం దేవునికి దూరస్తులమే. హిందువులం మేము ప్రభువుని తెలుసుకున్న తర్వాత విగ్రహారాధన అంతా పూర్తిగా మానేసి యేసు ప్రభులోకి వచ్చాం. పూజలు చేసిన వాళ్ళు నెంబర్ 1 క్యాండిడేట్ నేను చాలా పూజలు చేశా, చాలా దేవుళ్ళకి మొక్కే, గుండ్లు కూడా కొట్టించుకున్నా. మరి మీరు కూడా గతంలో దేవునికి దూరస్తులు కాదా? ఏమో, మీరు పుట్టుకతో క్రైస్తవులేమో, నేనైతే కాదు. పిల్లరా, దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి, ఒకప్పుడు దూరస్తులం, కానీ ఇప్పుడు ప్రభువు వలన మనం క్రీస్తుకు సమీపస్తులం అయ్యాం. ఆమె ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఆచారాల వలన, లోక సంబంధమైన ఆశల కోరికల వలన, అపవిత్రమైన కార్యాలు చేయటం వలన దేవునికి దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే క్రీస్తునందు మనం సమీపస్తులం. ఆమె అలా మనల్ని సమీపంగా చేసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. నేనేమంటానంటే, మనం ముందే ఎన్నికలో, ప్రణాళికలో ఉన్నవాళ్ళమని మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ప్రణాళికలో, ఎన్నికలో ఉన్నవాడు ఎంతకాలం లోకంలో ఉన్నా తిరిగి ఆయన దగ్గరకు రావాల్సిందే. అబ్రహాము ఎంతకాలం విగ్రహాలలో ఉంటాడని అనుకున్నామా? ఒక్కసారిగా దేవుళ్ళో మారాడు. హల్లెలూయా. ఆయన మీద దేవుని ప్రణాళిక ఉందా లేదా? హల్లెలూయా. ఆయన బిడ్డల మీద, ఆయన పిల్లల మీద మొత్తం తరం మారిపోయిందా లేదా? హల్లెలూయా. నీ మీద కూడా దేవుడిచ్చిన ప్రణాళిక గొప్పది. ఇట్స్ ఎ మోస్ట్ ప్రెషియస్ ప్లాన్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, హృదయం మీద చేసుకొని చెప్పండి, నా మీద దేవుడిచ్చిన ప్రణాళిక చాలా గొప్పది. హల్లెలూయా. ఆమె నేను చెప్పట్లా. హల్లెలూయా. దూరంగా ఉన్నావు ఒకప్పుడు, ఇప్పుడు దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ దూరంగా వెళ్తామే. ఇప్పుడు దేవుడు తిప్పలేందంటే, ఇప్పుడు దేవుడి బాధ ఏంటంటే, సేవకుల బాధ ఏంటంటే, పరిశుద్ధాత్మ ఆవేదన ఏంటంటే, దగ్గరకు వచ్చావు మళ్ళీ దూరంగా వెళ్తావే. దూరం ఎప్పుడవుతుందో తెలుసా దేవునికి? నీ క్రియలు మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ చేస్తున్నావు చూసావు, విడిచిపెట్టి మళ్ళీ చేస్తున్నావు చూసావు, అప్పుడు దేవునికి నువ్వు మెల్లమెల్లగా దూరం అవుతున్నట్లు లెక్క. ఏ క్రియల విషయమే ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు, ఎప్పుడు ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో, ఆ దూరస్తునే నిన్ను క్రీస్తుకు సమీపస్తుడిగా చేసింది పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు మరలా నీ క్రియలు లోక సంబంధమైనవి చేసి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళొద్దు, దేవునికి దగ్గరగా ఉండు, పిలిస్తే పలికేటట్టుండు. హల్లెలూయా. చిత్తం ప్రభువా నేనున్నానని సమూయేలు అన్నట్టుగా ఇక్కడే ఉన్నానయ్యా, నాతో మాట్లాడయ్యా, చెప్పయ్యా, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని అడిగేటట్టు దేవునికి దగ్గరలో ఉండాలి. ఆమె నేను చెప్పట్లా. 22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచిన. గట్టిగా స్తోత్రం చెబుదాం, చేపట్లు కొడుతూ ప్రభువుని, ఈ వాక్యాన్ని హైలైట్ చేసి ప్రభువుని భయపడతాం. వి హానర్ అవర్ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి, ఈ 22వ వాక్యంలో తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణం వలన మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ఆమేన్. తండ్రితో సమాధానపరిచాడు. ఆమేన్. నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడండి అందరూ. ఎవరి సన్నిధిలో మనం నిలబడాలంట? దేవుని సన్నిధిలో మనం ఎలా నిలబడాలంట? పరిశుద్ధులుగా నిలబెట్టడం కోసం, నిరపరాధులుగా నిలబెట్టడం కోసం, నిందలేని వాళ్ళుగా, నిర్దోషులుగా నిలబెట్టడం కోసం ఆయన మాంసయుక్తమైన దేహమందు తన మరణం వలన తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. వి విల్ మనమందరము దేవునితో, తండ్రితో ఇప్పుడు సమాధానపరచబడిన వారు. తండ్రికి మనకి ఏనాడు ఏదైనా వనములో పోయింది కనెక్షన్, క్రీస్తు ద్వారా మరలా కలిసింది. దీన్ని మరలా తెంచుకోకూడదు. Don't lose your connection with God. Don't lose Holy Spirit leading. Don't lose the gift of
జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారి యొక్క బహుమానాలు, పరిశుద్ధాత్మ నడిపింపు పోగొట్టుకోవద్దు. డోంట్ లాస్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, మనల్ని దేవుని ఎదుటి పరిశుద్ధులు నిలబెట్టాలి, అవునా? నిందరహితులు నిరపరాధులుగా ఉండాలి. ఇది మన వల్ల ఇద్దా? మన సొంతగా వెళ్ళి చేయగలమా? మాట్లాడరే, మన సొంతగా వెళ్ళి చేయగలమా? హలో, మన సొంతగా వెళ్ళి చేయగలమా? ఇక్కడ క్లియర్ అయిపోయి మన సొంతగా క్లీన్ అయిపోయి సొంతగా నిరపరాధులు అయిపోయి పరిశుద్ధులుగా అయిపోయి మన దేవునికి నిలబడలేదు. మనకు ఆ సామర్థ్యం లేదుగా. ఆ సామర్థ్యం కోసం ఎంతో మంది పాత నిబంధన ప్రవక్తలు ప్రయత్నం చేశారు, కానీ దేవుని నిలబడలేకపోయారుగా. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? సీనాయి కొండ మీద మోషే మండుచున్న పొద ఏంటని దగ్గరికి వెళ్ళి చూడటానికి వెళ్తే మోషే మొట్టమొదటి చెప్పిన మాట తెలుసా? ఇది పరిశుద్ధ భూమి, నీ చెప్పులుడు అన్నాడు. అసలు ఏంటి సార్ అదంత ఇంపార్టెంటా చెప్పటం అని మీకు అనిపించిందేమో. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎక్కడుంటే ఆయన అక్కడ అంతా పరిశుద్ధమైపోద్ది. ఆయన ఎక్కడికి దిగొస్తే అక్కడ పరిశుద్ధమైపోద్ది. హల్లెలూయా. నీ చెప్పులు తీసే అవతల పడే అన్నాడు. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే, ఇక్కడ దేవుడు దాన్ని అంత క్లియర్గా తీసుకున్నట్టు పర్టికులర్గా ఒక వ్యక్తి డైరెక్ట్గా దేవుని రాజ్యంలో ఉండటానికి, ఒక వ్యక్తి నిరపరాధిగా నిలబడటానికి నీ సొంత డెసిషన్, నీ సొంత క్లీనప్, నీ సొంతగా నువ్వు చేసేది ఏది కూడా నిన్ను పరిపూర్ణతలోకి తీసుకురాలేదు, అక్కడ నిలబెట్టలేదు. మరి ఎవరిది సాధ్యమయ్యి అంటే, యేసు రక్తం నిన్ను కడిగి శుద్ధీకరించి క్లీన్ చేసి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టును. దట్ పవర్ హ్యావ్ ఏ హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆమేన్. ఆ రక్తం అంత శక్తివంతమైనది, మహిమ గలది. అందుకే తండ్రిని మనల్ని వెంటనే సమాధాన పరిచేసింది. ఏంటి సార్, తండ్రితో సమాధాన పడటం మామూలు విషయం కాదండి. అసలు ఏ కోసమైనా మనలో కొద్దిగా క్వాంటిటీ ఏమైనా ఉందా? ఇంత త్యాగం చేసి, ఇంత సేవ చేసి, జీవితాన్ని సమర్పించుకొని, పిలుపులో ఉండి అన్ని నష్టపరుచుకొని, దేవుని కొరకు నిలబడి, శ్రమలు అనుభవించి, ఉపవాసాలు, జాగరణలు, సంఘాల కొరకు, సేవ కొరకు కన్నీరు గార్చి, కొరడా దెబ్బలు తిని, రాళ్లతో కొట్టబడి, ఇష్టానుసారంగా నిందించబడి, కపట సహోదరుల వల్ల అపాయాల్లో పడి, ఎన్నో సంవత్సరాలుగా శ్రమపడి, దేవుని కొరకు నిలబడి, నెట్టబడుతున్న పౌలు గారు చివరి మూమెంట్లో చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను గొప్పగా ప్రయాసపడింది నేను కాదు, ఆయన కృపే ప్రయాసపడిందనని మంచి పోరాటం పోరాడాను. ఇక నా కొరకు నిత్య జీవం ఉంది, జీవ కిరీటం ఉంది, లేకపోతే మహిమ కిరీటం ఉంది, లేకపోతే నీతి కిరీటం ఉంది అండి. నేను దాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, కానీ విశ్వాసాన్ని మాత్రం కాపాడుకోగలిగాను అంటాడు. అంటే పోరాటం ఎంత గొప్పగా ఉంటుంది ఈ లోకంలో. సైతానుగాడు విశ్వాసం నుంచి జనములను, విశ్వాసుల్ని బయటికి తొలగిస్తున్నాడు సార్. సెల్ ఫోన్ ద్వారా, అపవిత్రమైన కార్యాల ద్వారా, లోకంలో జరిగే వాటన్నిటి మీద దృష్టి పెట్టించి దేవుడి మీద విశ్వాసాన్ని, అచంచలమైన విశ్వాసం ఉంచాల్సిన వాడు డిక్రీజ్ అయిపోతుంది సార్, తగ్గిపోతుంది. ఏం చేస్తున్నాడు సార్ దేవుడు? క్రైస్తవులకి ఎంత నష్టం చేస్తుంటే, ఎంతమంది క్రైస్తవులు హతసాక్షులుగా చేస్తుంటే, ఇంతమంది క్రైస్తవ సంఘాలను, మందిరాలను, సేవకులు కూలగొట్టి చంపుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు సార్ అనే స్థితికి సైతాన్ గడు తీసుకొస్తున్నాడు చాలా మందిని. ఆయన మౌనంగా ఉన్నాడని చేతగాని వాడా? అలాగని ఆయన ఒక్క మాట చెబితే తలస్తేనే మండిపోద్ది భూలోకం అంతా. చేయగలడు ఆయన సమస్తం. అంత మహాదేవుని ఎదుట నువ్వు నిలబడటానికి నీకు తగినంత సామర్థ్యం ఉందా లేదా పరిశీలన చేసుకొని లోపాలుంటే సరి చేసుకొని, ఇకనైనా నూతనమైన జీవితముగా, ఇకనైనా ఒక నూతనమైన మార్పుతో నువ్వు బ్రతకాలని ప్రభు సూటిగా నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన స్వరమైతే అందరూ ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లో. చిన్న ప్రార్థన చేసుకోండి. తండ్రి, నాయన నన్ను క్షమించండి ప్రభువా. పరిశుద్ధుడా, శుద్ధీకరణ ఎంత ప్రాముఖ్యం తెలియజేశావు.
ఇది లేకుండా దేవాలయంలోకి ఎలా వెళ్ళాలి నాయన? ప్రభువా, ఎలాగ నీ రాజ్యానికి రాగలం? ఎలాగ బల్ల తీసుకోగలం? ఎలా సిద్ధపడగలం? ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీడియో ఆఫ్ చేయండి అమ్మా. హల్లెలూయా. కృపామయుడా, కృపామయుడా. లెట్స్ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న అందరూ